వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రెండో జాబితాను కూడా విడుదల చేసేశారు. గురువారం చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. ఇక 34 స్థానాల అభ్యర్థుల విషయానికి వస్తే నరసన్నపేట బగ్గు రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం KSNS రాజు, మాడుగుల పైలా ప్రసాద్, ప్రత్తిపాడు వరపుల సత్యప్రభ, రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం మిరియాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురుజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వెంకటగిరి కొరగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం కొత్త చైతన్యారెడ్డి, పొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గిత్త జయసూర్య, ఎమ్మిగనూరు జయ నాగేశ్వరరెడ్డి, మంత్రాలయం రాఘవేంద్రరెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరరెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పుంగనూరు చెల్ల రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీ మోహన్లు టీడీపీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, 7 మహిళలకు చోటు దక్కింది. రెండో జాబితాలో PhD చేసిన వారు 1, PG చేసిన వారు 11 మంది గ్రాడ్యుయేట్లు, 9 మంది ఇంటర్మీడియట్ చదివిన వారు, 8 మంది 10వ తరగతి చదివిన వాళ్ళు 5 ఉన్నారు. రెండు జాబితాలోనూ సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్లు లేవు. గురజాల టికెట్ ఎరపతినేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు. శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, పాలకొండ నియోజకవర్గాల నేతలు ఇంకా సస్పెన్స్లోనే ఉన్నారు. ఆశావాహ అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉన్న 5 నియోజకవర్గాలను హోల్డ్లోనే ఉంచింది టీడీపీ.